బాలకృష్ణ గారు ఉన్నారనుకోండి. ఆయన డిసిప్లిన్ గాని, ఆయన టైమింగ్ గాని, ఆయన తాలూకు ఒక ఎలా చెప్పాలంటే ఒక పాజిటివ్ ఎనర్జీ కాన్స్టెంట్‌గా మెయింటైన్ చేస్తారు. హ్మ్. హ్మ్. ఈ వయసులో కూడా ఆయన నిలబడి సోమర్సాల్ట్ అంటే అలా నడుచుకుంటూ వచ్చి పిల్లి మొగ్గేయటం. అబ్బా! అదేం ఫిట్‌నెస్సు. ఆ ప్యాషన్ వేరంటున్నా. సో, మనం యాక్టర్స్ నుంచి మనం ఇష్టపడి నేను 'నాగార్జున' గారిని కలిసినప్పుడు గాని, 'వెంకటేష్' గారిని కలిసినప్పుడు గాని, సో, మనం ప్రత్యేకమైన అభిమానం చూపించే 'చిరంజీవి' గారితో పాటు వీళ్ళెవరి సినిమాలు కూడా వదలం. అంతే. అంతే. అంతే ఉన్మాదంతో, అంతే పిచ్చితో చూస్తాం. చెప్పొచ్చేదేంటంటే, ఫ్యాన్ తాలూకా అసలైన మీనింగ్ నాకు ఇక్కడికొచ్చిన తర్వాత, ఇక్కడ ప్రపంచాన్ని చూసిన తర్వాత నాకు అర్థమైందేంటంటే, ఒక వ్యక్తి తాలూకు ఒక స్టార్, హ్మ్. స్టార్ ఒక స్టార్ తాలూకా ఆశయాల్ని, వాళ్ళ తాలూకా ఆలోచనలు ముందుకు తీసుకెళ్ళి 10 మందికి ఉపయోగపడేలా చేస్తే, ఫ్యాన్స్ అంటే నెగెటివ్ ఈళ్ళంతా గోల చేస్తారు. ఈళ్ళంతా చాలా చిల్లర బిహేవ్ అదుండదండి. ఫ్యాన్స్ అంటే రెస్పెక్ట్ ఉంటుంది. సూపర్. సూపర్. ఎందుకంటే మనం 'చిరంజీవి' గారి గురించి టాపిక్ స్టార్ట్ చేసి మన గురించి మాట్లాడుకున్నాం. అంతే. ఫ్యాన్స్ గురించి. అంటే ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్ కరెక్ట్. అంట. కరెక్ట్. సీ కరెక్ట్. సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్. ఎనీవే మనమంటే మన ఫ్యాన్స్. అంతే. ఏ హీరో ఫ్యాన్స్ అయినా. ఏ 'చిరంజీవి' గారి హీరో ఫ్యాన్స్ ఫ్యాన్స్ అవ్వచ్చు, అయినా. 'బాలకృష్ణ' గారి ఫ్యాన్స్ అవ్వచ్చు, అవును. ఏ హీరో ఫ్యాన్స్ అవ్వచ్చు. అవును. బట్ నిజంగా ఫ్యాన్స్ గురించి ఒక డిస్కషన్ నడవడం అనేది చాలా హ్యాపీ నాకు.